Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. పతులు, నేనిప్పుడు చోటు హోంవర్క్ చేయాలి. నువ్వు దీన్ని కాస్త అర్థం ఏమిటో తెలుగులో చెప్పు. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇలా చూడు, నేను ఎలాంటి మిషన్ తయారు చేశాను. దీన్ని ట్రాన్స్ఫార్మింగ్ మిషన్ అని అంటారు. మోటు జాగ్రత్త, డాక్టర్ జట్కా మిషన్లు చాలా ప్రమాదకరమైనవి. అరే, దీంతో ఎలాంటి ప్రమాదం లేదయ్యా. ఈ గ్రీన్ బటన్ నొక్కితే ఇందులోంచి రేస్ బయటకు వచ్చి ఏదైనా ఫోటో మీద పడ్డాయంటే ఆ ఫోటోకి జీవం వచ్చి అది ప్రాణాలతో లేచి నిలబడుతుంది. అలాగా? అయితే నేను హంప్టీ డంప్టీ మీద రేస్ పడేలా చేస్తే దానికి ప్రాణం వస్తుందా? అరే, ఏంటి మోటు నువ్వు చేసిన పని? హంప్టీ డంప్టీ మీద ట్రాన్స్ఫార్మ్ అయ్యి అది నిజంగా బతికి బయటకు వచ్చిందంటే మనం సమస్యల్లో పడతాం మిత్రమా. మోటు, ఏంటి నువ్వు చేసిన పని? అరే, హంప్టీ డంప్టీ ఎక్కడున్నాడు? ఇది ఒక పెద్ద కోడిగుడ్డు మాత్రమే. పద, పెద్ద ఆమ్లెట్ వేసుకుని తినేద్దాం. చాలా ఆకలిగా ఉంది. అరే, ఎవరు నన్ను కొట్టింది? దీన్ని కాస్త పట్టుకోండి. ఇది అసలు మనిషా వస్తువా? దేవుడి మీద ఒట్టు, సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. సిపాయిలు కూడా వచ్చేసారు, పరిగెత్తండి. ఏంటి వింత లోకం? నేను ఎక్కడికి వచ్చాను? మీకు కూడా ఆమ్లెట్ కావాలా? అరే, ఈ దేశపు డాగీలు మా దేశపు డాగీలాగే ఉన్నాయే. టామీ, టైగర్, వెళ్ళండి, వెళ్ళి ఆ ఎముకను తీసుకురండి. నువ్వెందుకు వెళ్ళలేదు? నా పేరు బూజో, నువ్వు నాకు చెప్పలేదు. బూజో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎముకను తీసుకురా. థ్యాంక్ యూ. డాగీస్ అన్ని ఇలాగే ఉంటాయి, ఈ దేశమైనా కానీ వేరే దేశమైనా కానీ. వాడు మనల్ని మోసం చేశాడు. అవును మిత్రమా, నిజమే. పారిపోతున్నాడు, పట్టుకోండి. అరే, ఏమిటి ఆశ్చర్యం? ఇంత పెద్ద గుడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? దేనిదయ్యి ఉంటుంది? దీంతో బోల్డ్ అనే ఆమ్లెట్లు వేసి వాటన్నింటినీ అమ్మేస్తే బోల్డ్ అనే డబ్బులు వస్తాయి.
అరే ఎవరు కొట్టారు ఎవరు కనపడటం లేదంటే ధైర్యం ఉంటే నా ముందుకు రండి. ఈ గుడ్డు నాకు దొరికింది, ఇది నాకే సొంతం. నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కిందకు వస్తున్నావు, పైనే ఉండు. మళ్ళీనా అదిగో అక్కడున్నాడు, వెళ్ళి పట్టుకోండి. ఇతను మా సొంతం. ఎవరైనా చేసారంటే మర్యాదగా ఉండదు. హంటీ డంటీ, నువ్వు మా పక్కకొచ్చేసేయ్. మేము నీ శత్రువులం కాదు, స్నేహితులం. మేము నిన్ను మళ్ళీ మీ దేశానికి పంపించేస్తాం. అటాక్! మన వేట శత్రువుల వైపుకు వెళ్ళిపోతోంది. కాపాడండి, కాపాడండి. వద్దు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అసలు ఇక్కడ ఏం గొడవ జరుగుతోంది? ఐ సే స్టాప్. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. స్టాప్. చెంగం గారు కాపాడండి, చాలా వాడిగా బాణాలు వేస్తున్నారు. అయ్యో! అయ్యమ్మా, నా వెనకాల పడుతున్నా ఎందుకు? నేను ఈ గొడవను ఆపాలని ప్రయత్నించాను, అంతే కదా. ఓరి భగవంతుడా, నేను ఇలా వచ్చి ఇరుక్కున్నానేంటి? మా దేశానికి తిరిగి ఎలా వెళ్ళగలను? నన్ను వదులు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను కానీ నిన్ను తలుచుకోలేదు కదా. నువ్వు చాలా పెద్ద గుడ్డివి. నా పిల్లలకి 2 రోజులకి సరిపోతావు. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆ పక్షి మన హంటీని తీసుకువెళ్ళిపోయింది. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఓ, నువ్వు నా ఎర్రని పట్టుకుపోదాం అనుకుంటున్నావా? అది చూద్దాం. మోటు, ఈ సిపాయిల సంగతి ఏంటో కాస్త చూడు. కాపాడండి. కాపాడండి మోటు. మోటు, ఈ మిషన్ లోని రేసుని మళ్ళీ దాని మీద పడేలా చేస్తే అది తిరిగి ఈ బుక్ లోకి వెళ్ళిపోతుంది. ఇవ్వు, ఆ మిషన్ నా చేతికి ఇవ్వు. కాపాడండి. ఈ కారణం
కారణంగా నా ఎర పారిపోయింది. ఇక నువ్వు కిందకి పో. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ వల్ల నేను మా దేశానికి తిరిగి రాగలిగాను. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఇది మా బాధ్యత అనుకున్నాం అంతే. లకాయత్తు, మనం వీళ్ళ దేశానికి వచ్చి ఏం చేస్తున్నాం? ఓయ్, మోటు తనతో పాటు మనల్ని కూడా ఇక్కడికి పంపించేశాడా? సారీ, వెరీ సారీ, పొరపాటైపోయింది. ఈ మిషన్ కూడా విరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. నేను మిమ్మల్ని ఇక్కడికి తిరిగి తీసుకురాలేను. మరి మేం మా దేశానికి ఎలా వెళ్ళగలం? ఇతని వల్ల అంతా జరిగింది. కోటో కోటో కొట్టండి! అయ్యో, కాపాడండి. అరే సారీ చెప్పాను కదా, పొరపాటు అయిపోయింది. అరే పెద్దన్నయ్య, కాపాడండి. నా చెంచాలు ఇప్పుడు వస్తారు, పానీపూరి తెస్తారు, నా కడుపు నిండా తినిపిస్తారు. నా చెంచాలు ఇప్పుడు వస్తారు. భలే బాస్, భలే భలే మంచి కవిత చెప్పారు బాస్, భలే మంచి కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, దొంగిలించిన సామాను నాకు చూపించండి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఏమిటిదంతా? ఏ చెత్త సామాను కొట్టినైనా దొంగిలించుకొచ్చారా? ఓ పిల్లన గ్రోవి, నేను చిన్నప్పటి నుంచి పిల్లన గ్రోవి వాయించాలని కలగన్నాను. దానికి ఇప్పుడు అవకాశం దొరికింది. ఎందుకు డాన్స్ వేస్తున్నారు? మీరేమైనా బ్యాంకును దొంగలించారా? మీరు దొంగలించింది చెత్త సామాను కొట్టుని. మేమెప్పుడు డాన్స్ చేసాం? నంబర్ 2, నువ్వేమైనా డాన్స్ చేసావా? నంబర్ 1, నాకు అసలు డాన్స్ చేయడమే రాదు. ఇందులో ఏదో మతలబు ఉంది. ఇప్పటిదాకా చిందులేశారు, ఇప్పుడు గుర్తులేదంటున్నారు. ఈ మాయ్ అంతా ఈ ఫ్లూట్ లోనే ఉంది. దీన్ని వాయిస్తే పక్కనున్న వాళ్ళంతా సంతోషంగా గెంతులేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. బాస్, అలా అయితే మనం ఎవరి దగ్గరైనా దొంగిలించవచ్చు. ఇప్పుడు నేను ఊరంతా లూటీ చేస్తాను. మోటు బతులు నన్ను ఆపలేరు. వాళ్లతోనే చిందులు వేయిస్తాను. నా ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడిస్తాను. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, అసలు టీ కొట్టు బాబాయ్ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం. అరే మోటు, టీ కొట్టు బాబాయ్ గురించి అస్సలు ఆలోచించకు. 3 నెలల నుంచి ఇంతవరకు ఒక్క పైసా కూడా ఆయనకి ఇవ్వలేదు. నన్నెన్నోసార్లు చితకబాదావు, మరెన్నోసార్లు జైలుకు పంపించావు. మీ చేత డాన్సులు చేయించి చేయించి కొడతాను. నా కడుపులో మంట తీర్చుకుంటాను. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. జాన్కి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో ఏదో మతలబు ఉంది. నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది మోటు. ఇప్పుడు ఏదో జరగబోతోంది. అరే ఏమిటి, జాన్ చూసి నేను పారిపోవటమా? అలా ఎప్పటికీ జరగదు. జాన్, చాలాసార్లు చావు దెబ్బలు తిన్నావు నా చేతిలో. చాలాసార్లు జైలుకి వెళ్ళావు. ఈ రోజు మరోసారి నీ ఆటలన్నీ కట్టించి నిన్ను కాటికి పంపిస్తాను. భలే బాస్, భలే మోటు కూడా భలే కవిత చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఫ్లూట్ వాయిస్తున్నాడు? నాకు తెలీదు, కానీ నా కాళ్ళు వాటంతటవే డాన్స్ ఆడిస్తున్నాయి.
చింగం గారు, జాన్ ఫ్లూట్ వాయించి వాయించి మా చేత డాన్స్ చేయించి చేయించి దోచుకున్నాడు. బట్టలు కూడా తీసుకువెళ్ళిపోయాడు. అతని ఫ్లూట్ లో ఏదో మంత్రం ఉంది సార్. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నేను ఇలా వెళ్తాను, అలా తిరిగి వస్తాను. అబ్బా అయ్యమ్మా, అబ్బా అయ్యమ్మా, అతను నన్ను కూడా దోచుకున్నాడు. భరతనాట్యం చేయించి చేయించి దోచుకున్నాడు. అయ్యమ్మా, నా డ్రెస్ మొత్తం ఊడదీయించిన తర్వాత కూడా అతను తృప్తి పడలేదు. నా చేత లుంగి కట్టించి ఫ్లూట్ వాయించి నా చేత లుంగి డాన్స్ కూడా చేయించాడు. నేను వాణ్ణి వదిలిపెట్టను. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, నేను వదలను. పదండి, మనం డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లూట్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం. ఇవిగో, ముందు ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే అతని ఫ్లూట్ సౌండ్ మీకెవరికి వినిపించదు. అప్పుడు మీరు అతని మాయ నుంచి బయటపడి అతన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. పదమోటు, ఇదిగో ఈ స్ప్రేని కూడా తీసుకువెళ్ళండి. ఈ స్ప్రేని మీరు ఆ ఫ్లూట్ మీద కనుక స్ప్రే చేయగలిగితే ఆ ఫ్లూట్ మాయంతా మాయమైపోతుంది. టేక్ దిస్ మోటు. లగాయతు పదండి, అతను ఫ్లూట్ వాయించి జనాల చేత ఎలా డాన్స్ చేస్తున్నాడో మనము చూడాలి. నిజంగా ఫ్లూట్ తో నన్నిలా మంత్రమేశాడు, అదేదో మాయలో నన్నిలా ముంచి వేశాడు, నమ్మవేమో కానీ. జాన్, ఇక ఫ్లూట్ వాయించడం ఆపు. జాన్, మర్యాదగా ఇక ఫ్లూట్ వాయించడం ఆపు. ఇక నీ ఆటలు కట్టు, అనుభవిస్తావు పనిష్మెంట్. మోటు, ఇవిగో సమోసాలు, ఇవి తిని వాళ్ళ భారతం పట్టు. జాన్, ఇక ప్రపంచంలో ఉన్న ఏ ఫ్లూటు నిన్ను కాపాడలేదు. కాపాడలేదంటే లేదు. మరోసారి చెప్తున్నాను, ఏ ఫ్లూటు నిన్ను కాపాడలేదు. ఇక ఈ ఫ్లూట్ను వాయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి మోటుకు ఎవరైనా హెడ్ గియర్ పెట్టండి. ఎవరైనా మోటు చేత డాన్స్ ఆపించండి. ఇలాంటి స్ప్రింగ్ డాన్స్ నాకు చేత కాదు. అరే పతులు, నువ్వు ఇంతవరకు జాన్ ని ఎందుకు పట్టుకోలేదు? ఎందుకంటే నువ్వు నాట్యం చేయడంలో బిజీగా ఉన్నావు కదా. నీతో పాటు అందరి చేత డాన్సులు చేయిస్తున్నావు. త్వరగా నీ హెడ్ ఫోన్ సరిగ్గా పెట్టుకుని వెళ్ళి జాన్ ను పట్టుకో. వెళ్ళు. అయ్యమ్మా, ఈ రోజు నా కర్మ ఇలా కాలింది. ఇదిగో మోటు, తీసుకో. నా దగ్గర ఉన్న సమోసాలన్నీ తినేయి, కానీ ఆ జాన్ మాత్రం వదిలిపెట్టకూడదు. Hey John, stop! Stop in the name of law! Hey! ఆగు! భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. ఎందుకలా గుసగుసలాడుతున్నావు? కాస్త గట్టిగా చెప్పు. నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఏం చెప్తున్నావు? చింగంగారు సింహంలా డాన్స్ చేయడానికి ఇది సరైన చోటు కాదు. తీరిక టైం చూసుకుని వేరే చోటు చేద్దరు గాని ఇక ఆపండి.
వాడినంత చవటం చేశారో చూసారా? చింగం గారు ఈ కాపని చాలు, ఈ స్టెప్పులు తట్టుకోలేకపోతున్నాం, చాలు. మోటు ఇంకా వేగంగా పరిగెత్తు. ఏమిటి ఏమంటున్నావు జాన్? నువ్వేమంటున్నావు నాకేమాత్రం వినపడటం లేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యకపోతే మళ్ళీ డాన్స్ చేయించేలా ఉన్నాడు. ఐడియా సర్జీ. మోటు ఎంతసేపని వ్యాన్ అలా పట్టుకుని ఉంటావు? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏం చేయాలో నువ్వే చెప్పు. ఐడియా సర్జీ, వ్యాన్ ని వదిలే. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. పద, నేను జైలుకి తీసుకువెళ్తాను. అక్కడ నీ చేత 24 గంటలు డాన్స్ చేయిస్తాను. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని వాయించి దూస్తాను. డాక్టర్ జట్కాచిన స్ప్రే చల్లాం కదా, దీని మాయలు పోయా లేదో చూద్దాం. ఇదేంటిది? ఎలకలు వచ్చాయి. రండి, పారిపోదాం. పరిగెత్తమండి.